అంటే ఈ గ్రూప్ మెడిటేషన్ విత్ మ్యూజిక్, సంగీతంతో గ్రూప్ మెడిటేషన్స్, గైడెడ్ మెడిటేషన్స్ ఇది ఎంతవరకు కరెక్ట్? గైడెడ్ మెడిటేషన్ సంగతి నాకు తెలీదు, మాకు అలవాట్లేదు, మాకు సార్ అలవాటు చేయాల. సామూహిక ధ్యానాలు ఎందుకు పనికి వస్తాయంటే, నిజానికి ధ్యానం అనేది మనకి విశ్వంలోని విశ్వశక్తికి మధ్య ఒక అనుసంధానం ఏర్పడడం. సామూహిక అది ఎట్లా అంటే, గడ్డి పరక మనకు తెలుసు కదా, గడ్డి పరక ఉంటే ఒకటే ఉంటుంది, కానీ కొన్ని గడ్డి పరకలు కలిపితే ఒక వెంటిలాగా ఏర్పడి గజాన్నైనా సరే కట్టి వేయగలుగుతాయి అని వింటాం కదా. అట్లా సామూహిక ధ్యానం అనేది, ఒక్కొక్కళ్ళం చేసే ధ్యానం అనేది ఒక పొర లాంటిది, ఒక దారపు తీగ లాంటిది అయితే, అది సామూహిక ధ్యానం ఒక వెంటి లాంటిది. ఆ అద్భుతమైన ధ్యానంలో, ఆ స్థితిలో ఎంతో మందికి ధ్యానం చక్కగా కుదురుతుంది ఆ వెంటి లాంటి ప్రవాహం వల్ల. అది ఒకటి. ప్లస్ ఆ సామూహిక ధ్యానం వల్ల విడుదలైన శక్తిని మహర్షులు, మహాత్ములు వాళ్ళందరూ భూమి మీద ఎక్కడ అత్యవసర పరిస్థితికి ఉపయోగించుకుంటారు. కాబట్టి సామూహిక ధ్యానం అనేది అందుకోసం చేస్తాం. సంగీతం అనేది నిజానికి ఆ సప్తస్వరాలు మన లోపల, మన శరీరం లోపల ఉన్నాయి. మనము ఆ ఆలోచన రహిత స్థితిలో వాటితో అనుసంధానమైనప్పుడు మనని మనము విశ్వంతో శృతి చేసుకోగలుగుతాం. ఆ శృతి ఏర్పడటం కోసము గాఢ ధ్యాన స్థితికి మన తీసుకెళ్ళటానికి, శృతి ఏర్పరచడానికి సంగీత ధ్యానం ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడెక్కడ చెప్పారమ్మా క్లాసెస్? ఎక్కడుంటే ఇంకా అక్కడ, అది వరకు రోజుల్లో ఎక్కడ ఉంటే అక్కడ పోయేవాళ్ళం. ఇప్పుడు చాలా మంది చెబుతున్నారు కాబట్టి ఎక్కువ వెళ్ళలేదు. అట్లా మీరు పొందిన క్లాసెస్ చెప్పడం, మీరు పొందినటువంటి ఏదైనా ఒక మంచి మెమొరీ? మా అతీష పిరమిడ్లోనే ఏమవుతుంది, ఒక ఆవిడ వచ్చేవారు, ఆవిడ వ్యవసాయ కూలి. ఆమెకి ఇక్కడ గొంతు దగ్గర ఒక కణితి ఉంది. ఆపరేషన్ చేయించుకోవటానికి కొంచెం డబ్బులు సంగతి పక్కన పెట్టినా, ఇక్కడ ఓపెన్ చేస్తే ఏమన్నా అయిపోతుందేమోనన్న భయం ఉంది. అందుకని ఆమె రాత్రులు పిరమిడ్కి వచ్చేది. 12 అయినా 1 గంట, రోడ్డు మీదే ఉండేది పిరమిడ్, అందుకని భయం ఉండదు. 1 గంట అయినా 12 అయినా సరే వచ్చేసేది. అట్లా వచ్చి కూర్చున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆమెకి అక్కడ దాంట్లో వాంతి చేసుకున్న ఫీలింగ్ వచ్చిందంట. అయ్యో, నేను ఇవాళ ఇదంతా పాడు చేశాను కాబోలు అనుకుని, అయినా కానీ ధ్యానం నుంచి బయటికి రాబుద్దిగా కూర్చుంది. తర్వాత కొంతసేపు ఆగినా చూస్తే, మెలకు వచ్చినా చూస్తే అదేం పాడవలేదు, వెళ్ళిపోయింది. అప్పటి నుంచి కొన్ని రోజులకి నెమ్మదిగా అక్కడి నుంచి కరిగిపోయి ఇక్కడ ఫ్లాట్గా మామూలుగా అయిపోయింది అనమాట. అదొకటి. ఇంకొక మేడం ఉన్నారు, ఆయన 12 సంవత్సరాలు అయిపోయింది ఇంటి నుంచి వెళ్ళిపోయి, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఎవరో ధ్యానం చెబితే ఇట్లా ఆమెకి ఏదో కాళ్ళు నొప్పి ఏదో వస్తే ధ్యానం చెబితే వచ్చింది. కొన్ని రోజుల తర్వాత, మేబీ సంవత్సరం లోపే ఆయన అంతటా ఆయనే సొంతగా తిరిగి ఇంటికి వచ్చాడు ధ్యానం చేస్తే. ఎట్లాంటివి గోల్డ్ ఉన్నాయి. అంటే మీరు క్లాసెస్ చెప్పడం అంటే ఏం చెప్తారమ్మా అక్కడికి వెళ్ళి? ఇప్పుడంటే ఏదో ఈ నేర్చుకున్నవన్నీ చెబుతున్నామండి. ఫస్ట్లో మరి నాకు ఎట్లా తెలుసో నాకు తెలీదు, కానీ మనము భూమిని అప్లిఫ్ట్ చేయటానికి వచ్చిన వాళ్ళము. భూమి చిన్నపిల్ల, దాన్ని చేతులు పట్టుకుని, పెద్దాళ్ళు చేతులు పట్టుకుని నడిపిస్తారు కదా చిన్నపిల్లలు నడక నేర్చుకునే వాళ్ళని. అట్లా మనం దాన్ని నడిపించడానికి వచ్చిన కాంతిలోకి జీవులు. అట్లాంటి మాటలు ఫస్ట్లో అవి చెప్పేవాళ్ళం అండి. ఎట్లా తెలుసో నాకు తెలీదు. అప్పుడు నేను చెప్తున్నానని కూడా నేను అనుకోను. ఆ క్లాస్కి వెళ్ళినప్పుడు మాస్టర్ ఎవరు చెప్పేవారో ఆ మాటలు, అట్లా జరిగేది. ఇప్పుడున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో హాస్టల్గా పత్రిజీగా చేసే వర్క్ ఏంటనేది మీకు? ఖచ్చితంగా అండి, ఎవరు సంసిద్ధత ఉంటారో. సంసిద్ధత అంటే బోళ్ళంతని కాదు, నేను రెండో మనిషికి సహాయం చేయాలి, రెండో మనిషికి ధ్యానం నేర్పాలి, వాళ్ళ జీవితంలో ఒక ప్రశాంతత మార్పు దేనికోసమన్నా నేను తోడ్పడాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళని ఆయన గైడ్ చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ ఎదురాళ్ళకి ఏ విధంగా చెప్పాలో ఆయన మనకు తెలియకుండానే సూచిస్తూ ఉంటారు. మనం ఆ పని చేస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఎవరైతే ఆయన్ని వ్యక్తిగతంగా కలవగలిగారో వాళ్ళనే కలవగలగడం మీన్స్ అట్లీస్ట్ సామూహికంగా ఉన్న జనంలో చెప్పగలిగారేమో కానీ, ఇప్పుడు మొత్తంగా విశ్వవ్యాప్తంగా ఎవరి మనసు లోపల
భూమికి ఉమ్, మేలు చేయాలి అన్న ఆలోచన ఉందో వాళ్ళందరినీ ఆయన గైడ్ చేస్తూనే ఉన్నారు. ఉమ్. ఆ అనుభూతి అదే ఆ ప్రెజెన్స్ సెన్స్ మీరు పొందారండి? అసలు ఎప్పుడు లేకుండా ఉంటాడు. ఉమ్, ఆ, మనం ఏదన్నా సరిగాని పని చేస్తా ఉంటే మనకు అర్థమైపోద్ది కదా, ఉమ్, అమ్మాయి అని ఆయన చెప్తూ మనకి హెచ్చరించడం మనకు అర్థం అవుతూనే ఉంటుంది కదా. ఉమ్, ఉమ్. ఉమ్, ఆ, ఏదైనా సరే ఎవరికైనా సరే అండి, ఉమ్. ఎవరినైనా సరే ఆయన గైడ్ చేస్తూనే ఉంటారు. అంటే వారు ఇక్కడ ఈ భూలోకాన్ని నుంచి ఆ శరీరాన్ని వదిలేసినప్పుడు చాలామంది ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళారు ఏంటి, మనం వెళ్దాము, మనం కూడా చూద్దాము, లేదా వారితో మాట్లాడదాం, కనెక్ట్ అవుదాము, ఇట్లాంటివి చాలామంది చేశారు కదా. నేనేం చేయలేదు, నాకు అవి ఏం రావు కూడా. ఉమ్, నాకు రానటిని నేను ఎందుకు చేస్తా, ఉమ్, అట్లాంటి ఏం నాకు రావు. ఉమ్. అప్పుడు ఆ భావన ఎలా ఉంది మీలో ఆ క్షణం? ఒకటే, ఆయన ఉండదలుచుకుంటే భూమి మీద ఉమ్, ఆ శరీరాన్ని సెట్ చేసుకోవడం అనేది ఆయనకి స్ప్లిట్ సెకండ్లో జరిగే పని. ఉమ్, ఆయన నా పని పూర్తయింది వెళ్దాం అనుకున్నారు, అక్కడ ఇంకో ముఖ్యమైన పని మీద వెళ్ళి ఉంటారు, ఉమ్, ఊరికనే వెళ్ళరు కదా. ఉమ్. అంతేనది ఇక్కడ ఉన్నటువంటిది ఇంకా నచ్చక ఆయన వెళ్ళిపోయారు. అవన్నీ బట్టి మాటలు. ఉమ్, ఇప్పుడు నా పిల్లలు ఉండారనుకోండి, ఉమ్, నా పిల్లలు అల్లరి చేస్తే ఉమ్, వాళ్ళకి నచ్చగా నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతానా? ఆ, వెళ్ళను కదా. ఉమ్. అటు చేయబాకండి అని చెబుతా, లేకపోతే కోపడతా, లేకపోతే అవును. ఉండి ఏదో చక్కదిద్దుతారు కదా. ఉమ్, అంతేగాని ఉమ్. ఆయన ఏమి నచ్చగా ఇవన్నీ ఒట్టి మాటలు. అంటే ఒక లక్ష్యం పెట్టుకున్న తర్వాత ఆ లక్ష్యం పూర్తయ్యేదాకా వారు అలాంటి గురువులు వెళ్ళారు కదా. అవును, ఆయన అందరికీ నేర్పించారు కదా హౌ టు ఉమ్, డూ థింగ్స్ అని. ఉమ్, ఒక పనుల పట్ల, ఒక విషయం పట్ల బాధ్యత వహించి ఎట్లా చేయాలి ఉమ్, అన్నది అందరికీ నేర్పించారు కదా. అంతమంది చేయగలిగినప్పుడు ఆయన ఫిజికల్గా ఉండి ఇంక చేయాల్సింది ఏముంది? ఆ, ఈ కెన్ గైడ్. మనము ఆయన నోటితో చెబితేనే వినే స్థితిని దాటి వెళ్ళాం కదా, ఉమ్, ఆయన సూచన అనుసరించగలిగే స్థితికి మనం చేరుకున్నాం కదా. ఉమ్, అక్కడ ఇంకో పని చేస్తూ దీన్ని గైడ్ చేస్తూ ఉంటారు. ఉమ్. ఈ కెన్ డూ. అంటే కొత్తగా ఈ ధ్యాన మార్గంలోకి, ఈ ఆధ్యాత్మికం ప్రపంచంలోకి ఏదో నా గురించి నేను తెలుసుకుందాము, నేను ఏంటో తెలుసుకుందాము ఇలా అనుకుని వచ్చేవారికి వాళ్ళు జ్ఞానాన్ని పెంచుకోవడానికి, ధ్యానం ఎలాగ చేస్తారు, జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఈ స్వాధ్యాయంలో ఏ పుస్తకాలు మీరు రికమెండ్ చేస్తారు? ఖచ్చితంగా తార్కం పుస్తకాలు చదివేటప్పుడు మనకి చాలా ఆకర్షణీయంగా, ఉత్సాహంగా, ఉద్వేగంగా అనిపించవు, మామూలుగా అనిపిస్తాయి. కానీ ఆ మామూలు పుస్తకాలు మన ఆలోచింపజేస్తాయి. మనం అంటే ఏంటి, అందరూ అంటే ఏంటి, నిజంగా ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి అన్నది మనకి తెలియజేస్తుంది. ఏమైనా సరే ఆయన చక్కగా చెప్తారు. మన లోపల ఆ బీజం, దైవ బీజం ఏ విధంగా ఉంది, ఆ లోపల ఉన్న అగ్ని కణాన్ని మనం ఉత్తేజితం చేసుకుంటే మనము ఏ విధంగా మనకి ప్రపంచానికి వెలుగుగా మారగలం, అట్లాంటివన్నీ ఆయన చక్కగా చెబుతారు. ఆధ్యాత్మిక పునరుజ్జీవనం అవన్నీ చక్కగా ఉంటాయి. ఎట్లా ఈ స్పిరిచువల్ ఇండియాలో మీరు ఇప్పుడు ఈ మ్యాగజైన్ ఎలా రన్ అవుతుంది? నిజానికి స్పిరిచువల్ ఇండియాకి నేను అదివరకు ఏమి పని చేసేదాన్ని కాదు. ఎప్పుడన్నా దాని IFSS ప్రోగ్రామ్స్ వాటి గురించి తప్పితే, హఠాత్తుగా మే చివరిలో వేణుగోపాల్ రెడ్డి గారు చనిపోయారు. శ్రీనివాసరెడ్డి గారు పత్రిసార్ గారు అల్లుడు, ఆయన కంటెంట్ ఏ బుక్ లోంచి తీసుకున్నాము ఆ సూచనలు ఆయన ఇస్తారు. దాని నుంచి కావాల్సిన అవన్నీ మ్యాటర్ తయారు చేసుకోవడం, ఆ పనులు చేస్తున్నాము. నెమ్మదిగా దాన్ని మళ్ళీ స్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నాం. దాని ద్వారా ఏం అందించాలని? అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక న్యూ ఏజ్ స్పిరిచువల్ మ్యాగజైన్ అండి. ఇంగ్లీష్ కదా, మొత్తంగా ప్రపంచం అంతా వెళ్తుంది. ఇప్పటి వరకు దాంట్లో స్పిరిచువల్ ఇండియాలో 120 మంది గురువుల్ని పరిచయం చేసి, అంటే గురువుల తాలూకు జీవితం అని కాదు, వాళ్ళ నాలెడ్జ్ పరిచయం చేయటం జరిగింది. అది స్ప్రెడ్ అయింది. ఈ స్పిరిచువల్ సైన్స్ అనేది 2 బైమంత్లీ అనమాట. ఒక నెల అది, ఒక నెల ఇది వస్తుంది. స్పిరిచువల్ సైన్స్ లోనేమో ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల గురించి వస్తుంది. ఒక 80 మెంబర్స్ వరకు పరిచయం చేయడం జరిగింది. ఇట్లా ఈ నూతన యుగంలో ఉన్న స్పిరిచువల్ సైంటిస్టుల గురించి దాంట్లో వస్తూ ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ రెండు విషయాల గురించి ఆ, పరిచయం చేయటం అనేది ఈ రెండు పుస్తకాల లక్ష్యం అన్నమాట. ఇంగ్లీష్లోనే ఉంటుంది. అవునండి. ఇంగ్లీష్.